నాగ చైతన్యతో విడాకుల అనంతరం తాను మానసికంగా పూర్తిగా కుంగిపోయానని సమంత గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో నా ప్రపంచాన్ని నేను పూర్తిగా మూసేశాను. మానసికంగా చాలా బలహీనపడ్డాను. ఇకపై జీవితంలో ఎవరిని నమ్మకూడదని, ఇంకొకరిపై ఆధారపడకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. ప్రేమ అనే భావన మళ్లీ నా జీవితంలోకి వస్తుందని అస్సలు ఊహించలేదు. అలాంటి క్లిష్ట సమయంలో దర్శకుడు రాజ్ నిడుమూరు తన జీవితంలోకి రావడం ఒక అదృష్టమని సమంత పేర్కొన్నారు. అలాంటి స్వచ్ఛమైన ప్రేమను, స్నేహాన్ని స్వీకరించగలిగే సున్నితత్వం నాలో ఇంకా మిగిలి ఉండటం నా అదృష్టం. ఇప్పుడు నేను ఒక మంచి బంధంలో ఉన్నాను. దానివల్లే మునుపటి కంటే మెరుగైన వ్యక్తిగా మారగలిగాను. రాజ్ లాంటి వ్యక్తి నా జీవితంలోకి రావడమే దానికి కారణమని ఆమె ఎమోషనల్ అయ్యారు. తనలో వచ్చిన ఈ మార్పును తన స్నేహితులు కూడా గుర్తించారని సమంత సంతోషం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం నా పాత స్నేహితురాలు ఒకరు నన్ను కలిసి తర్వాత ఒక వాయిస్ నోట్ పంపింది. ఇప్పుడే నువ్వు ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఇకపై నువ్వు ఏది నటిస్తున్నట్లు లేదు అని చెప్పింది. ఆ మాటలు నా హృదయాన్ని తాకాయని వివరించారు. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో 2021లో తొలిసారి కలుసుకున్న సమంత రాజ్ మధ్య పరిచయం బలమైన బంధంగా మారి గతేడాది వారి వివాహానికి దారితీసింది. ప్రస్తుతం సమంత తన సొంత బ్యానర్ పై మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా రాజ్ నిడుమూరు నిర్మాతగా వ్యవహరిస్తూ ఆమెకు పూర్తి అండగా నిలుస్తున్నారు.